నా పేరు పోకల నాగయ్య, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నా. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ లెక్చరర్స్, నిరుద్యోగులు అందరూ కలిసి నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది. కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ లెక్చర్స్ ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఆ రోజు మేము రోడ్లెక్కి ధర్నాలు చేసి, ఉద్యమాలు చేసి, మమ్మల్ని ఆదుకోండి, మా బతుకులు రోడ్ల పడుతున్నాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేకపోతుర్రు అని మేము ప్రభుత్వానికి కానీ యాజమాన్యాలను కానీ ఎవరిని రిక్వెస్ట్ చేసినా కానీ మమ్మల్ని ఆదుకున్న రోజులు లేవు. కాబట్టే మన సమస్యలు మనమే తీర్చే విధంగా రోడ్ల మీద కాదు, చట్టసభల్లో మన సమస్యలను ప్రశ్నిద్దాం అని చెప్పేసి మా వాళ్ళు నిరుద్యోగులు, ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కలిసి మనలో ఒకరిని ముందుకు తీసుకుపోదామని చెప్పేసి ఒక సామాన్యమైన ఒక ప్రైవేటు అధ్యాపకుడిని నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది. ఆర్థిక బలం, అంగబలం, రాజకీయ బలం ఉన్న ఎంతోమంది ఎమ్మెల్సీ పట్టభద్రులుగా ఈరోజు పోటీ చేస్తున్నారు. కానీ ఏ రోజన్నా ఈ నిరుద్యోగుల గురించి, ఉద్యోగ అవకాశాల గురించి కొట్లాడిన ఈ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఒక రాజకీయం కోసము పోటీ చేస్తుర్రు. మేము రాజకీయాల కోసం కాదు, మా బతుకుల్ని మేమే బాగు చేసుకోవడానికి, మా గురించి మేమే ప్రశ్నించడానికి మేము ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అన్ని జిల్లాలలో ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా మీడియా పరంగా మేము వేడుకుంటున్నాము. మా సమస్యల్ని మీరు జనాలకు అర్థమయ్యేలా వివరించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీలాంటి ఒక ప్రైవేటు అధ్యాపకులం, ప్రైవేట్ టీచర్లం మేము. మా పరిస్థితి నిన్నగాక మొన్న మన ఆంధ్ర ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధ్యాపకుల గురించి ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు. అధ్యాపకులు అనేవాళ్ళు సమాజానికి ఎంతో అవసరం, వాళ్ళ యొక్క శాలరీస్ అనేవి అందరికంటే కూడా ఎక్కువగా పెరగాలని చెప్పేసి అనడం జరిగింది. అంటే అలాంటి వాయిస్ అనేది మా తెలంగాణలో ఏ నాయకులు కూడా ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి మా వాయిస్ అనేది, మా ప్రాధాన్యత అనేది సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో అని చెప్పేసి మేమే ముందుకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క అధ్యాపకుడు ఈ బ్యానర్ మీద మేము రోడ్డెక్కి ఉద్యమాలు చేసిన లెక్చరర్స్ ఫోరం అనేదే సంఘం. ఈ సంఘం మీదనే రోడ్డెక్కి ధర్నాలు చేసినాం. కాబట్టి ప్రైవేట్ అధ్యాపకుల జీవితాల్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి దారుగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ మొత్తం మాకు అనుబంధ సంఘాలతో అన్నీ కలిపి మేము ముందుకు రావడం జరిగింది సార్. ఆర్థిక బలం, అంగబలం లేకున్నా నిరుద్యోగ, ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకుల బలంతో మేము ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క పట్టభద్రుడు మనవాడు అనుకొని చెప్పేసి ఓటు వేసి మనల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరం తీసుకోవాలని
ప్రతి ఒక్కరికి నమస్కరించి కోరుకుంటున్నాను సార్.